హాయ్ అండి. మేము ఈ కార్తీక మాసంలో తిరుపతి వెళ్ళాము. చాలా సంవత్సరాల తర్వాత ఆ స్వామివారి దర్శనం దక్కింది నాకు. ముందుగానే రూ. 300 టికెట్ తీసుకున్నాము. దర్శనానికి మాకు సుమారుగా 5 గంటల సమయం పట్టింది. ఆ స్వామివారి దర్శనం తొందరగానే ఇచ్చారని భావించాను. దర్శనం నుంచి బయటికి రాగానే దగ్గరలోని మా రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళాము. రాత్రిపూట వెలుగులో తిరుమల దేవస్థానం కళకళలాడిపోతుంది. దేవాలయంలో ఉన్న కోనేరు, దాంట్లో ఉన్న గోపురాలు, బంగారు గోపురము ఇవన్నీ చూసి తరించాల్సిందే గానీ వర్ణించలేనివి. అంతటి అదృష్టాన్ని మాకు ప్రసాదించిన ఆ తిరుపతి వెంకన్నకి శతకోటి వందనాలు. ఆ వెంకటేశ్వరుని అనుమతి లేనిదే తిరుపతికి వెళ్ళడానికి అవకాశం ఉండదని చాలామంది చెప్పగా విన్నాను. అందుకే చాలా సంవత్సరాలు ప్రయత్నించినా కూడా నేను వెళ్ళలేకపోయాను. ఈసారి కూడా ఆ స్వామివారి దర్శనం అందదేమోనని భయపడ్డాను. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ స్వామి దర్శనం జరిగితే 5 శనివారాలు పిండి ప్రమిదలతో దీపారాధన చేస్తానని మొక్కుకున్నాను. ఆ స్వామి నా మొర ఆలకించారనే అనుకుంటున్నాను. అందుకే దర్శనం చాలా బాగా జరిగింది. కార్తీక దీపాల వెలుగులతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. మేము కూడా 365 ఒత్తుల దీపాన్ని వెలిగించాము. కార్తీక మాసంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కార్తీక దీపం వెలిగించే అదృష్టం దక్కింది నాకు. అందుకు ఆ స్వామివారికి శతకోటి దండాలు చెప్పుకున్నాను. శ్రీవారి ఆలయంలో చాలామంది పిండి ప్రమిదలతో దీపాలను పెట్టారు. వాళ్ళు ఇంటి దగ్గరే పిండి ప్రమిదలు తయారు చేసుకొని తెచ్చి స్వామివారి సన్నిధిలో దీపారాధన చేశారు. స్వామివారి సన్నిధి మొత్తం కూడా మేము చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళానేమో అంతా చూసుకుంటూ బయలుదేరాను. ఎంతసేపు చూసినా నాకు తనివి తీరటం లేదు. కానీ మాకు ఆ రోజు రాత్రికే ప్రయాణం. అందుకని మేమింకా కొండ దిగిపోయి స్టేషన్‌కి బయలుదేరాము. గర్భగుడిలో స్వామివారిని క్షణకాలమే చూసినా స్టేషన్‌లో స్వామివారి నిండైన రూపాన్ని కళ్ళారా దర్శించుకొని మనసు నిండా నింపుకొని ఆనందంతో ఇంటికి బయలుదేరాము. ఓం నమో వెంకటేశాయ.